హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న వారికి డబ్బులు సంపాదించుకోవాలని ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే యాప్స్ ఏమైనా ఉన్నాయంటే ర్యాపిడో బైక్ ట్యాక్సీ, ఫుడ్ డెలివరీ లేదా జెప్టో లేదా బ్లింకిట్లో వర్క్ చేయాలని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ఇందులో వర్క్ చేయాలి అనే ఆలోచన ఇచ్చిన క్షణం నుండే రీసెర్చ్ స్టార్ట్ చేస్తారు. ఈ జెప్టోలో పనిచేస్తే ఎంత మనీ వస్తాయి, ఒక రోజంతా కష్టపడితే ఎంత పెట్రోల్ పోతుంది, ఎంతలా హార్డ్ వర్క్ చేయాలి, జెప్టో బాగుంటుందా, బ్లింకిట్ బాగుంటుందా, ఫుడ్ డెలివరీ బాగుంటుందా, బైక్ ట్యాక్సీ బాగుంటుందా అని చెప్పి చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మీ కన్ఫ్యూజ్ అన్నిటికీ కూడా ఈ వీడియోలో క్లియర్గా ఆన్సర్ అయితే ఇస్తాను. నేను కూడా చాలా రీసెర్చ్ చేసి ఈ జెప్టో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం. ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలన్న పార్ట్ అనేది తర్వాత చెప్తాను. జెప్టోలో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత నేరుగా మనం సెలెక్ట్ చేసుకున్న వేర్ హౌస్కి రావాలి. వేర్ హౌస్కి వచ్చిన వెంటనే మనం ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నామో అన్ని స్లాట్స్ అనేది బుక్ చేసుకోవాలి. ఒక స్లాట్ వచ్చేసరికి 2 hours అయితే ఉంటుంది. ఇలా మీరు ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నారో అన్ని స్లాట్స్ అయితే బుక్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్గా స్లాట్స్ బుక్ చేసుకొని మీకు అయితే చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి స్లాట్స్ అనేవి అవైలబిలిటీ చూపించట్లేదు. ఎందుకంటే జెప్టో స్టోర్లో చాలా ఎక్కువ మంది రైడర్స్ ఉంటారు కాబట్టి ముందుగానే స్లాట్స్ బుక్ చేసుకుంటారు. మీరు కూడా చెక్ చేసుకోండి, స్లాట్స్ అవైలబుల్గా ఉన్నప్పుడే స్లాట్ బుక్ చేసుకోండి. స్లాట్స్ ఖాళీగా లేకపోతే స్లాట్స్ అనేవి దొరకకపోతే వర్క్ రాలేరు. స్లాట్స్ బుక్ చేస్తే చూపిస్తారండి. మనకి ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఆన్లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఈ బటన్ పైన ట్యాప్ చేయాలి. బట్ మనం ఇప్పుడు స్లాట్స్ బుక్ చేయలేదు కాబట్టి ఆన్లైన్లోకి అయితే వెళ్ళలేము. బట్ చూడండి, చూపిస్తాను. బ్యాగ్, టీషర్ట్ కలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. కొత్తగా జాయిన్ అయితే బ్యాగ్, టీషర్ట్ కలెక్ట్ చేసుకోండి, కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ముందుగా ఇక్కడ చూడండి, హోము, ఎర్నింగ్స్, స్లాట్స్ అని కనిపిస్తుందా, ఈ స్లాట్స్ పైన ట్యాప్ చేయండి. ఎంతసేపు వర్క్ చేయాలనుకుంటున్నారో అన్ని స్లాట్స్ బుక్ చేసుకోండి. ఈ గోల్డెన్ కలర్లో కనిపిస్తున్నాయా, ఇవి పీక్ స్లాట్స్. వైట్ కలర్లో ఉండేవి నాన్ పీక్ స్లాట్స్. ఓకేనా, పీక్ స్లాట్స్లో వర్క్ చేస్తే ఎక్కువ మనీ అయితే వస్తుంది. 16 hours అయితే బుక్ చేసాం చూడండి. 8 slots 16 hours బుక్ నౌ. దీనిపైన ట్యాప్ చేయండి, కన్ఫర్మ్ బుకింగ్. 8 slots 16 hours. ఓకే, సక్సెస్ఫుల్గా స్లాట్స్ అయితే బుకింగ్ చేసుకున్నాం. ఆన్లైన్లోకి వెళ్ళగానే ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది చూడండి. ఇలా ఆర్డర్ రాగానే మనకైతే చూపిస్తుంది. ఆర్డర్ ఇంకా ప్యాకింగ్ కాలేదు. ర్యాక్స్ ఉంటాయి, ర్యాక్స్లో ఐటమ్స్ పెడతారు, వాటిని మనం పిక్ చేసి కస్టమర్కి డెలివరీ చేయాలి. లోపల ఎలా ఉంటుంది అనేది ఈ చిన్న గోప్రోలో మీకైతే చూపిస్తాను. ఆర్డర్ పడిన వెంటనే స్క్రీన్ పైన క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఈ ఆర్డర్లో ఏ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పి. వన్స్ ఐటమ్ ప్యాకింగ్ అయిపోయిన తర్వాత మనకి క్లియర్గా ఏ ర్యాక్లో ఐటమ్స్ ఉన్నాయని చెప్పి నోటిఫికేషన్ అయితే కనిపిస్తుంది. సక్సెస్ఫుల్గా నాకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. బ్లూ 8 అలాగే వైట్ 8 ఈ రెండిట్లో ఐటమ్స్ అయితే ఉన్నాయి. అంటే ఇవి బ్యాచ్ ఆర్డర్స్. 2 వేరు కస్టమర్స్కి ఐటమ్స్ అనేవి డెలివరీ చేయాలి. సక్సెస్ఫుల్గా ఈ 2 ఐటమ్స్ పిక్ చేసుకుంటా తర్వాత ఈ ఐటమ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటా. మీ యాప్లో చూపిస్తున్న ఆర్డర్ డీటెయిల్స్ ఈ కవర్లో ఉన్నాయా లేదా చూసి ట్రిప్ అనేది స్టార్ట్ చేయండి. నేనైతే క్రాస్ చెక్ చేసుకున్న ఐటమ్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి. ట్రిప్ అనేది స్టార్ట్ చేసిన ఈ 2 ఐటమ్స్ని మనమైతే డెలివరీకి తీసుకెళ్ళిపోదాము. ఐటమ్స్ ఎలా పిక్ చేయాలో తెలియకపోతే అక్కడ రైడర్స్ ఉంటారు, వాళ్ళని అడగండి, వాళ్ళు క్లియర్గా మీకు చెప్తారు. మొత్తానికి లోపలికి వెళ్ళి 2 కవర్స్ అయితే పిక్ చేసుకున్నా. ఇది ఒక కస్టమర్కి డెలివరీ చేయాలి, ఇది ఇంకొక కస్టమర్కి డెలివరీ చేయాలంటే మనకి 2 బ్యాచ్ ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఈ 2 ఆర్డర్స్ డెలివరీ చేద్దాం. డెలివరీ చేసిన తర్వాత ఈ 2 ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయనేది క్లియర్గా మీకు అయితే చూపిస్తాను. డెలివరీ పాయింట్కి వెళ్తూ మీ మనసులో ఉన్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తా. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ జెప్టోలో ఒక రోజు అంతా కష్టపడితే ఎంత మనీ వస్తాయి, ఒక రోజు కష్టపడితే ఎంత మనీ వస్తాయని పర్టికులర్గా మనం చెప్పలేము. ఒక రోజు ఒక రైడర్ ఎన్ని ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే అంత ఎక్కువ మనీ అయితే వస్తాయి. పర్ ఆర్డర్కి యావరేజ్గా 15 రూపాయల నుంచి 55 రూపాయల వరకు ఎర్నింగ్స్ అయితే వస్తాయి. బైక్ ట్యాక్సీలో వచ్చేలాగా ఇక్కడైతే 100 రూపాయల ఆర్డర్లు, 200 రూపాయల ఆర్డర్లు రావు. వితిన్ 4 kilometer రేడియన్స్ లో మనం డెలివరీ చేస్తూ ఉంటాం కాబట్టి పర్ ఆర్డర్ కి యావరేజ్ గా 30 నుంచి 40 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. యావరేజ్ గా ఒక ఆర్డర్ కి 30 రూపాయలు వచ్చాయి అనుకుంటే మీరు 30 ఆర్డర్లు కంప్లీట్ చేశారంటే ఒక రోజులో మీకు 900 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తాయి. దాంతో పాటుగా మీకు ఇన్సెంటివ్ అమౌంట్ కూడా యాడ్ అవుతుంది. ఓవరాల్ గా ఒక 10 hours వర్క్ చేశారంటే 1500 నుంచి 1600 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. ప్రతి జెప్టో స్టోర్లో ఈ ఎర్నింగ్స్ ఇలానే ఉంటాయి అని మనం చెప్పలేము. ఒక స్టోర్లో 10 గంటల లాగిన్లో ఉన్నా సరే 6 నుంచి 700 రూపాయలు ఎర్నింగ్ చేయడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. కొన్ని స్టోర్లో 5 గంటల లాగిన్లో ఉన్నా సరే 1000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చేస్తాయి. డిపెండ్స్ ఆన్ మీరు ఏ స్టోర్లో జాయిన్ అయ్యారో ఆ స్టోర్లో ఆర్డర్ ఫ్లో ఎలా ఉందనే దాన్ని బట్టి మీకు ఎక్కువ ఎర్నింగ్స్ లేదా తక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఏ స్టోర్లో జాయిన్ అయితే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయి అని చెప్పి నన్ను అడుగుతూ ఉంటారు. పర్టికులర్గా ఈ స్టోర్లోనే ఎక్కువ ఎర్నింగ్స్ వస్తాయని మనమే చెప్పలేము. మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ ఈ జోన్లో ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఎందుకంటే ఆ ఏరియాలో ఎక్కువ మంది కస్టమర్స్ ఈ గ్రాసరీస్ని ఆర్డర్ పెడుతూ ఉంటారు కాబట్టి. ఇదే లొకేషన్లో ఐటమ్ అయితే డెలివరీ చేయాలి. మన దగ్గర 2 ప్యాకెట్లు ఉన్నాయి కాబట్టి చూసుకోవాలి ఏ ప్యాకెట్ కస్టమర్కి ఇవ్వాలి అని కన్ఫ్యూజ్ అవ్వకుండా చూసుకొని డెలివరీ చేయాలి. లొకేషన్కి రాగానే కస్టమర్కి నోటిఫికేషన్ ఇవ్వాలి. అంటే మార్క్ అరైవ్డ్ ఉందా దీనిపైన ట్యాప్ చేస్తే కస్టమర్ సర్కి ఒక నోటిఫికేషన్ వెళ్తుంది.
మనం వచ్చామని ఇంటిమేషన్ వెళ్తుంది. ఓకేనా, ఇప్పుడు మనం డెలివరీ చేయాల్సింది ఒక పెరుగు ప్యాకెట్, 2 పాల ప్యాకెట్లు. ఏ కవర్లో ఉన్నాయో చూసుకోండి. ఓకే, ఈ కవర్లో ఉన్నాయి భయ్య, దీన్ని అయితే డెలివరీ చేద్దాం. ఫ్లాట్ నెంబర్ 209/2. ఓకే, ఇందులోనే మేడం చెప్తా మేడం, ఫస్ట్ ఫ్లోరా సెకండ్ ఫ్లోరా మేడం? फर्स्ट फ्लोर पे आना, ठीक है। हाँ అదనుకున్నా, ఒక్క నిమిషం ఇది పట్టుకోండి సార్, ఒక ఫోటో తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ కన్ఫ్యూజ్ అయ్యా, ఇక్కడ ఇది అనుకున్నా. ఠీక్ చూసారు, అప్పుడప్పుడు ఇలాంటి మిస్టేక్లు కూడా జరుగుతూ ఉంటాయి. పక్క బిల్డింగ్కి వెళ్ళాల్సింది పక్క బిల్డింగ్కి వెళ్తూ ఉంటాం. ఫైనలీ కస్టమర్ సార్కి ఫుడ్ అయితే డెలివరీ చేసాం కదా, ఫుడ్ కాదు గ్రాసరీ. వన్స్ ఐటమ్ ఇచ్చిన తర్వాత చెక్ చేసుకోండి ఆన్లైన్ పేమెంట్లో ఉందా, క్యాష్ ఆన్ డెలివరీలో ఉందా అనేది. ఆన్లైన్ పేమెంట్ అయితే ట్రిప్ అనేది ఎండ్ చేసేయండి. కన్ఫర్మ్ ఐటమ్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ అగ్రీ, నెక్స్ట్ మార్క్ యాజ్ డెలివరీడ్. నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ అయితే ఉంటుంది, దాన్ని అయితే మనం డెలివరీ చేయాలి. బ్యాచ్ ఆర్డర్ కదా, ఒక ఆర్డర్ డెలివరీ చేసేసామా, ఇంకొక ఆర్డర్ ఉంది ఇక్కడ స్టార్ట్ ఫర్ డెలివరీ. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తేనే సెకండ్ అడ్రస్ అనేది మనకి షో అవుతుంది. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్ ఉంది అనేది ఇక్కడ చిన్న బటన్ కనిపిస్తుంది, నావిగేషన్. దీనిపైన ట్యాప్ చేస్తే ఆ సెకండ్ అడ్రస్ అయితే మనకు కనిపిస్తుంది. పక్కనే ఉంది భయ్య, 220 మీటర్లు మాత్రమే. బ్యాచ్ ఆర్డర్స్ ఎప్పుడు కూడా పక్క పక్కనే వస్తాయి. మ్యాక్సిమం ఎప్పుడో ఒకసారి 1 కిలోమీటర్ దూరంలో వస్తాయి. ట్రిప్ స్టార్ట్ చేసిన 250 మీటర్స్ అయితే చూపిస్తుంది. వెళ్ళిపోదాం. అన్న లొకేషన్కి వచ్చామన్నా. ఇది అపార్ట్మెంట్ పేరేంటన్నా? స్టూడియో అపార్ట్మెంట్ గౌతమ్ రెసిడెన్సీ అని ఉంది, దాని ఆపోజిట్. ఓకే ఓకే, వస్తున్నా సార్. ఇదే బిల్డింగ్లో 5th ఫ్లోర్ అయితే వెళ్ళాలి. మనం జెప్టోలో పిక్ చేసిన ఐటమ్స్ కస్టమర్ ఇంటికి వెళ్ళి మనమైతే డోర్ డెలివరీ చేయాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు అన్న డోర్ డెలివరీ చేయాలా, వాళ్ళే వచ్చి తీసుకుంటారా అంటున్నారు. లేదు, మనమే ఇంటికి వెళ్ళి డెలివరీ చేయాలి. ఐటమ్ డెలివరీ చేసేటప్పుడు మనం ఇస్తున్న గ్రాసరీస్కి క్లియర్ విజిబిలిటీతో ఒక ఫోటో అయితే తీసుకోవాలి. అంటే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం మనం అన్ని ఐటమ్స్ డెలివరీ చేసేసాం అని చెప్పి ప్రూఫ్ కోసం. ఓకేనా, ఫోటో సబ్మిట్ చేసిన వెంటనే ఈ ఆర్డర్ ఆన్లైన్ పేమెంట్లో ఉందా, సిఓడిలో ఉందా చెక్ చేసుకుని మనం ట్రిప్ అనేది ఎండ్ చేయాలి. ఓకేనా, మార్క్ యాజ్ డెలివరీ. దీన్ని ఇలా రైట్కి స్వైప్ చేస్తే ట్రిప్ అనేది ఎండ్ అయిపోతుంది. కస్టమర్ బిహేవియర్ బట్టి రేటింగ్ అయితే ఇచ్చేయండి. నెక్స్ట్ మళ్ళీ స్టోర్కి వెళ్ళిన తర్వాత మనం ఇలా రైట్కి స్వైప్ చేయాలి. ఇప్పుడు చేస్తే అవ్వదు. ఇప్పుడు చేసిన ఎర్నింగ్స్ చూడాలనుకుంటే దీన్ని రింటూ చేసేయండి. ఇక్కడ కనిపిస్తే మనం చేసిన ఎర్నింగ్స్ అనేవి చూడండి. 2 ఆర్డర్లకి 67 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి, విచ్ ఇస్ రియలీ గుడ్. దీనిపైన ట్యాప్ చేస్తే ఏ దానికి ఎంత ఎర్నింగ్స్ వచ్చాయి అనేది కూడా కనిపిస్తుంది. చూడండి, ఒక ఆర్డర్కి 51 రూపీస్, మరో ఆర్డర్కి 15 రూపీస్. అంటే బ్యాచ్ ఆర్డర్కి 15 రూపీస్ అయితే ఇస్తారు. రేట్ కార్డ్ చూడాలంటే దీనిపైన ట్యాప్ చేయండి. చూడండి, పర్ కిలోమీటర్కి 10 రూపీస్ అయితే ఇస్తున్నారు. రివర్స్ వెళ్ళినందుకు పర్ కిలోమీటర్కి 5 రూపీస్ అయితే ఇస్తున్నారు. దీని గురించి ఇంకా క్లియర్గా మీకు తర్వాత చెప్తాను. ఈ జెప్టోలో రైడర్కి రేట్ కార్డ్ ఎలా ఇస్తున్నారు, పర్ ఆర్డర్కి ఎంత ఎర్నింగ్స్ వస్తున్నాయి, బేస్ పే ఎంత ఉంది అనేది క్లియర్గా మీకు చెప్తాను. బేస్ పే 15 రూపీస్ అయితే ఉంటుంది. మీరు వేర్ హౌస్లో ఒక ఐటమ్ పిక్ చేసుకున్నారు, 500 మీటర్స్ లోపల ఐటమ్ని డెలివరీ చేశారంటే బేస్ పే 15 రూపీస్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు వేర్ హౌస్లో ఒక ఐటమ్ పిక్ చేసుకున్నారు, అక్కడ నుంచి 3 కిలోమీటర్ వెళ్ళి కస్టమర్కి ఐటమ్ డెలివరీ చేశారు. 3 కిలోమీటర్ వెళ్ళినందుకు అంటే వేర్ హౌస్ నుంచి ఎన్ని కిలోమీటర్లు ట్రావెల్ చేస్తే మీకు అన్ని 10 రూపాయలు అయితే వస్తాయి. 3 కిలోమీటర్ వెళ్ళారు కాబట్టి 30 రూపాయలు అయితే వస్తాయి. మళ్ళీ 3 కిలోమీటర్ రిటర్న్ రావడానికి కిలోమీటర్కి 5 రూపాయలు చెప్పిన 15 రూపాయలు అయితే ఇస్తారు. టోటల్గా 30 రూపాయలు, ఇది ఒక 15 రూపాయలు. టోటల్గా 3 కిలోమీటర్ రైడ్ కంప్లీట్ చేసినందుకు మనకి 45 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. మీరు డెలివరీ చేస్తున్న సమయంలో వర్షం పడితే రెయిన్ చార్జ్ కూడా యాడ్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే 2 ఆర్డర్లు పడ్డాయంటే ఫస్ట్ ఆర్డర్కి కిలోమీటర్కి 10 రూపాయలు లెక్క ఇస్తారు. సెకండ్ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు బేస్ పే 15 రూపీస్ అయితే ఇచ్చేస్తారు. దీంతో పాటుగా డైలీ ఇన్సెంటివ్స్ ఉంటాయి, అలాగే సర్జ్ అమౌంట్ కూడా ఇస్తూ ఉంటారు. ఈ సర్జ్ అమౌంట్ అనేది ఎప్పుడు ఇస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఆర్డర్లు ఎక్కువగా ఉన్నాయి, రైడర్స్ తక్కువగా ఉన్నారంటే ఆ టైంలో ప్రతి ఆర్డర్కి 10 రూపాయలు అయితే ఇస్తారు. మీరు ఆ 2 అవర్స్లో 10 ఆర్డర్లు కంప్లీట్ చేస్తే 100 రూపాయలు అయితే వస్తాయి. 5 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 50 రూపీస్ వస్తాయి. రిటర్న్ బ్యాక్ టు స్టోర్కి అయితే వచ్చాను. స్టోర్కి రాగానే ఇంతకు ముందు చెప్పాను కదా, ఐ హ్యావ్ టు రీచ్ స్టోర్ అని చెప్పి మనం స్వైప్ చేయాలి. స్వైప్ చేస్తేనే నెక్స్ట్ ఆర్డర్ అయితే మనకి వస్తుంది. ఆల్రెడీ వెయిటింగ్ ఫర్ నెక్స్ట్ ఆర్డర్ అని చూపిస్తుంది. ఆర్డర్ రాగానే మీకైతే చూపిస్తాను. రిటర్న్ వేర్ హౌస్కి వచ్చి 10 నిమిషాలు అవుతుంది, ఇంకా ఆర్డర్ అయితే రాలేదు. ఎందుకంటే చూడండి, ఈ వేర్ హౌస్లో దాదాపు 100 నుంచి 150 మంది వెహికల్స్ అయితే ఉన్నాయి. 150 వెహికల్స్ ఉంటే ఆల్మోస్ట్ 150 మంది రైడర్స్ యాక్టివ్గా ఉన్నట్టే కదా. ఎంత ఎక్కువ మంది రైడర్స్ ఉంటారో అంత ఆర్డర్స్ తక్కువగా వస్తాయి. అట్ ది సేమ్ టైం ఈ టైంలో ఆర్డర్ ఫ్లో కూడా తక్కువగా ఉంటుంది. 11:30 అవుతుంది. మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఎక్కువగా ఆర్డర్ ఫ్లో ఉంటుంది. మధ్యాహ్నం కొంచెం ఆర్డర్స్ అనేవి తక్కువగా ఉంటాయి.
సంక్రాంతి సీజన్ అయిపోయింది, అందరూ సంక్రాంతి నుంచి మళ్ళీ వచ్చేసారు. జెప్టో, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటో చక్కగా చేసుకున్నారు కాబట్టి మళ్ళీ డిమాండ్ పెరిగింది, ఆర్డర్స్ తక్కువైనాయి. చూద్దాం ఎంతసేపట్లో ఆర్డర్ వస్తుంది అనేది, వెయిట్ చేద్దాం. కరెక్ట్గా 10 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత మళ్ళీ బ్యాచ్ ఆర్డర్ అయితే వచ్చేసింది. 2 ఆర్డర్లు వచ్చాయి. సో ఆర్డర్ పడింది కాబట్టి లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే పిక్ చేసుకుంటా. కొన్నిసార్లు మనకి ఆర్డర్స్ పడతాయి, బట్ ఆ ఐటమ్స్ ప్యాకింగ్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. అలాంటప్పుడు 10-15 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎలాంటి ఐటమ్స్ అంటే జెప్టో కేఫ్ ఐటమ్స్ ఉంటాయి. ఆ కేఫ్ ఐటమ్స్ పడ్డాయంటే నరకం చూపిస్తారు. 10-15 నిమిషాలు ఈజీగా మనకి వెయిట్ చేపిస్తారు. మొత్తానికి ఐటమ్స్ అయితే ప్యాక్ చేసి రెడీగా ర్యాక్స్ లో పెట్టేశారు. ఇక్కడ క్యూఆర్ కోడ్స్ ఉంటాయి. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి ఐటమ్స్ అనేవి పిక్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, పక్క క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే స్కాన్ అవ్వదు. మీరు ఫస్ట్ డే ట్రైనింగ్ తీసుకోండి. మీకు తెలియదు అనుకుంటే జెప్టో రైడర్స్ ఉంటారు, అక్కడ సెక్యూరిటీ గార్డ్ ఉంటారు. ఎవరికి అడిగినా క్లియర్గా మీకైతే చెప్తారు. ఓకేనా? ఐటమ్ పిక్ చేసుకున్న తర్వాత అందులో ఐటమ్స్ ఉన్నాయా లేదనేది క్రాస్ చెక్ చేసుకోండి. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఐటమ్స్ చెక్ చేసుకోకుండా అలానే వెళ్ళిపోతారు. పిక్కర్స్ ఐటమ్ ని ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు ఏదైనా ఒక ఐటమ్ మిస్ అయిపోయినా సరే ఆ అమౌంట్ మనకే డిడక్ట్ చేస్తారు. అందుకే చెక్ చేసుకుంటే ఎలాంటి టెన్షన్ ఉండదు. అప్పుడే అడుగుతాం కదా ఐటమ్ లేదు అంటే వాళ్ళే ఐటమ్ యాడ్ చేసి ఇస్తారు. కావాలి అని ఎవరు ఐటమ్ మిస్ చేయరు భయ్య. ఏదో కంగారులో బై మిస్టేక్ లో ఒక ఐటమ్ మిస్ అయితే మిస్ అవ్వచ్చు. ఐటమ్ మిస్సింగ్ కూడా రేర్ కండిషన్స్. మొత్తానికి బ్యాచ్ ఆర్డర్లు అయితే తీసుకొచ్చాను భయ్య. 2 బ్యాగ్స్ అయితే ఇచ్చారు. ఈ బ్యాగ్స్ అనేవి క్యారీ చేయడానికి ఇస్తారు. బ్యాగ్స్ రిటర్న్ తెచ్చి మళ్ళీ స్టోర్లోనే ఇచ్చాలి. ఓకేనా? వెయిట్ ఎక్కువగా ఉన్నాయి. ఈ 2 ఐటమ్స్ని డెలివరీ చేద్దాం. 2 ఐటమ్స్ చెక్ చేసుకున్నాం, కరెక్ట్గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఫస్ట్ డెలివరీ పాయింట్ వచ్చేసరికి 1.4 కిలోమీటర్ చూపిస్తుంది. డైరెక్ట్గా డెలివరీ పాయింట్కి అయితే వెళ్ళిపోదాము. ఈ జెప్టోలో ఎలా జాయిన్ అవ్వాలి అనేది గురించి మాట్లాడదాం. ఈ జెప్టోలో సూపర్ స్టోర్, డార్క్ స్టోర్, ఏ స్టోర్లో జాయిన్ అయితే ఎక్కువ మనీ వస్తాయి దీని గురించి కూడా క్లియర్గా మీకైతే చెప్తాను. జెప్టో డార్క్ స్టోర్ వర్సెస్ జెప్టో సూపర్ స్టోర్. మీరు డార్క్ స్టోర్లో జాయిన్ అయితే ఎక్కువ ఆర్డర్లు అయితే వస్తాయి, దానివల్ల ఎక్కువ ఎర్నింగ్ చేసుకోవచ్చు. జెప్టో డార్క్ స్టోర్ అనేది విత్ ఇన్ 4 కిలోమీటర్ రేడియేషన్స్ లో మాత్రమే మనం ఆర్డర్స్ కంప్లీట్ చేయాలి. ఎప్పుడైతే సూపర్ స్టోర్ లో మీరు జాయిన్ అవుతారో మీరు వేరే దగ్గర పిక్ చేసుకున్న ఐటమ్స్ విత్ ఇన్ 8 కిలోమీటర్లో మీరు అయితే డెలివరీ చేయాలి. జెప్టో డార్క్ స్టోర్ లో మీకు గ్రాసరీస్ వస్తాయి. జెప్టో సూపర్ స్టోర్ లో మీకు ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఎక్స్పైరీ లేని ఐటమ్స్ అయితే వస్తాయి. జెప్టో డార్క్ స్టోర్ లో జాయిన్ అవ్వాలా, జెప్టో సూపర్ స్టోర్ లో జాయిన్ అవ్వాలని కన్ఫ్యూజన్ లో ఉంటే నేను ఇంతకు ముందు ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో చూడండి, ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అవుతుంది. జెప్టో సూపర్ స్టోర్ లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది, జెప్టో డార్క్ స్టోర్ లో జాయిన్ అయితే జాయినింగ్ బోనస్ ఎంత వస్తుంది, ఈ 2 స్టోర్ లో ఏ స్టోర్ లో జాయిన్ అవ్వాలి అని చెప్పి డెడికేటెడ్ గా వీడియో చేశాను. ఆ వీడియో చూడండి. ఇంకొంతమంది ఎలా అంటే అన్న ఈ జెప్టోలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదన్నా, నేను ఎలా జాయిన్ అవ్వాలి? మీరు ఈవీ వెహికల్ సెలెక్ట్ చేసుకొని జెప్టోలో జాయిన్ అయిపోవచ్చు. ఈవీ వెహికల్ సెలెక్ట్ చేస్తే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది అడగదు. ఓకేనా? బట్ నేను ఎవరిని ఎంకరేజ్ చేయను. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ జెప్టోలో జాయిన్ అవ్వండి. మన ఛానల్ లింక్ నుండి జాయిన్ అయిన వారికి జాయినింగ్ బోనస్ కూడా వస్తుంది. ఈ జెప్టోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలనేది ఒక వీడియో చేశాను. ఆ వీడియో చూస్తూ మీరు ఇంట్లోనే ఉండి జెప్టోలో జాయిన్ అవ్వచ్చు. మొత్తానికి నావిగేషన్ ఫాలో అవుతూ ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గరికి వచ్చాం. మార్క్ అరైవ్డ్. కస్టమర్కి కాల్ చేద్దాం. లోపలికి పర్మిషన్ ఉండదు కాబట్టి కాల్ చేస్తే వాళ్ళే వచ్చి ఐటమ్ పిక్ చేసుకుంటారు. ఈ కస్టమర్కి 10 నిమిషాల నుంచి అయితే కాల్ చేస్తున్నాను, ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కట్ చేస్తూనే ఉన్నారు. నా దగ్గర ఉన్న గ్రాసరీ ఏం చేయాలి నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ చూసారా ఎంత పెద్ద బిల్డింగ్ అయితే ఉంది. ఈ ఐసిఐసిఐ బిల్డింగ్ లోపలికి వెళ్ళి డెలివరీ చేద్దామంటే డెలివరీ పార్ట్నర్స్ కి లోపలికి పర్మిషన్ ఇవ్వరు. కస్టమర్ వచ్చినంత వరకు మనం ఇక్కడే వెయిట్ చేయాలి. దాదాపు కస్టమర్ కోసం నేను 10 నుంచి 15 నిమిషాలు అయితే వెయిట్ చేసా. కస్టమర్ అయితే రాలేదు. నాకు చిరాకు వచ్చి నేనైతే అన్ డెలివరీ కొట్టి అక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఎందుకంటే మనకి బ్యాచ్ ఆర్డర్స్ వచ్చాయి. ఇంకొక కస్టమర్ నాకు అప్పటి నుంచి ఫోన్ చేస్తూనే ఉన్నాడు, భయ్యా ఎక్కడున్నావు భయ్యా, ఐటమ్స్ ఎప్పుడు తీసుకొస్తావు అని చెప్పి. ఈ కస్టమర్ వల్ల ఇంకొక కస్టమర్కి లేట్ అవుతుంది కాబట్టి అన్డెలివరీ చేసి ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాను. ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆర్డర్ క్యాన్సిలైజేషన్స్ అనేవి ఓన్లీ జెప్టోనే కాదు, స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఊబర్ ఏ కంపెనీలో వర్క్ చేసినా సరే ఆర్డర్ క్యాన్సిల్ అవడం సహజం. ఇంకొకటి ఏంటంటే ఈ కస్టమర్స్ కూడా డెలివరీ పాయింట్ అడ్రస్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా పెట్టరు. కరెక్ట్గా పెట్టకుండా మనల్ని పిచ్చోళ్ళని చేసి అట్రా ఇట్రా, ఇక్కడ కాదు ముందుకురా వెనక్కిరా అని చెప్పి మనల్ని పిచ్చోళ్ళని చేసి అటు ఇటు తిప్పుతూనే ఉంటారు. ఇవే కాదు ఇంకా చాలా నెగిటివ్ పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు కాదు, వీడియో లాస్ట్ లో ప్రోస్ కాన్స్ మీకు చెప్తాను. నావిగేషన్ ఫాలో అవుతూ కస్టమర్ పెట్టిన డెలివరీ పాయింట్కి అయితే వచ్చేసాం. ఇలాంటి పెద్ద పెద్ద టవర్స్ లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ ఒక 5 నిమిషాలు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. ముందు పార్కింగ్ లో వెహికల్ పార్కింగ్ చేసి ఇక్కడ ఎంట్రీ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఎంట్రీ అయితే చేసుకున్నా అదంతా చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. మన దగ్గర ఈ గ్రాసరీస్ ని డెలివరీ అయితే చేద్దాం. మేడం గారు మన కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ బ్యాగ్ తో ఐటమ్స్ ఇచ్చేసి బ్యాగ్ అనేది రిటర్న్ మళ్ళీ కలెక్ట్ చేసుకోవాలి. బ్యాగ్ రిటర్న్ స్టోర్ లో సబ్మిట్ చేయలేదంటే 200 రూపాయలు పెనాల్టీ వేస్తారు. సక్సెస్ఫుల్ గా ఐటమ్ డెలివరీ చేస్తాను. రిటర్న్ బ్యాక్ టు వేర్ హౌస్ కి అయితే వచ్చేసాను భయ్య. స్టోర్ నుంచి 2 ఆర్డర్లు తీసుకెళ్ళాం. ఒక ఆర్డర్ అయితే డెలివరీ చేసాం. చూడండి ఏం లేదు. ఇంకొక ఆర్డర్ అయితే డెలివరీ చేయలేదు. ఆ కస్టమర్కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. దాదాపు 10 నుంచి 15 నిమిషాలు వెయిట్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. అప్పుడు ఏం చేయాలి? కస్టమర్ కేర్కి కాల్ చేయాలి, లేదా మార్క్ అన్ డెలివరీ కొట్టేసి తీసుకొచ్చేసి వేరే హౌస్లో ఐటమ్స్ అయితే ఇచ్చేయాలి.
కస్టమర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి ఐటమ్స్ తినేయకండి, తీసుకెళ్ళిపోకండి, ఓకేనా? రిటర్న్ స్టోర్లో ఇవ్వాలి. ఇవ్వలేదంటే ఈ ఐటమ్ వాల్యూ, దీని అమౌంట్ మీ వ్యాలెట్లో కట్ చేస్తారు. ఇప్పుడు లోపలికి వెళ్ళి వేర్ హౌస్లో ఈ ఐటమ్స్ ఇలానే ఇచ్చేద్దాము. ఆ బ్యాగు, అందులో ఉన్న ఐటమ్స్ ఇచ్చేగానే నెక్స్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. ఈసారి పెద్దగా వెయిటింగ్ టైం ఏమి పడలేదు. ఇంతకుముందు 10 నిమిషాలు వెయిట్ చేసాం కదా వేర్ హౌస్ దగ్గర, ఇక్కడైతే ఏం వెయిట్ చేయాల, ఆర్డర్స్ అన్నీ పడ్డాయి. చెక్ చేసుకున్న ట్రిప్ అనేది స్టార్ట్ చేస్తా. స్టార్ట్ ద డెలివరీ. ఇక్కడ నుంచి నావిగేషన్కి అరౌండ్ 1.5 కిలోమీటర్స్ చూపిస్తుంది. ఐటమ్ డెలివరీ చేసి ఈ ఆర్డర్లో ఎంత ఎర్నింగ్స్ ఇచ్చారని మీకు చూపిస్తాను. ఈ ఆర్డర్ అయితే డెలివరీ చేద్దాం. అంతకంటే ముందు నా పక్కన ఒక జెప్టో రైడర్ ఉన్నారు, ఆయన ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యారు, డైలీ ఎంత సంపాదిస్తున్నారు, ఇవన్నీ కూడా రైడర్ మాటలో తెలుసుకుందాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మా వ్యూవర్స్ అందరి కోసం చిన్న రివ్యూ ఇవ్వాలి, ఓకేనా? ఓకే బ్రో. ఈ జెప్టోలో ఎప్పుడు జాయిన్ అయ్యారు బ్రో? ఈ జెప్టోలో 2024 లో జాయిన్ అయ్యాను బ్రో. పార్ట్ టైం గా చేస్తున్నా. ఓకే, ఎంత సంపాదిస్తున్నారు డైలీ? డైలీ అంటే మనం బాగా కష్టపడి మార్నింగ్ 6 కి వచ్చి నైట్ 12 వరకు అంటే 2K కొట్టొచ్చు బ్రో. 2K ఈజీగా 2K కొట్టొచ్చు. మా వాళ్ళంతా ఫుల్ టైం చేసే వాళ్ళంతా 2K కొడతారు ఇక్కడ డెలివరీ పార్ట్నర్స్ అంతా. కాకపోతే నేను పార్ట్ టైం చేస్తా. రోజుకి ఒక 1K గానీ 1500, నాకు 300 వచ్చిన చాలు బ్రో. చాలు కదా. నేను డ్యూటీకి వెళ్ళేదానికి ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకున్నా. డ్యూటీకి వెళ్తా, దీన్ని రెంట్ కట్టుకునేదానికి ఇక్కడ జెప్టో పార్ట్నర్ ఇంకా ఖర్చులు ఉంటాయి కదా. అవునవునవును. ఎంత దీని రెంట్? ఇది 1900 బ్రో. అంటే ఓన్ వెహికల్ లేదా మీకు? ఓన్ వెహికల్ లేదు, తీసుకోలేదు. ఎందుకు, ఇక్కడ పెట్రోల్ వేస్ట్ కదా అనేసి. ఇది కూడా మంచి ఆలోచన లేదు, ఎందుకంటే ఓన్ వెహికల్ లేదు కాబట్టి రెంటెడ్ వెహికల్ తో జెప్టో చేస్తున్నాం, వచ్చిన డబ్బులతో ఈఎంఐ కడుతున్నాం, అదే దీన్ని రెంట్ పే చేస్తున్నాం. అవును, రెంట్ పే సర్వే అవుతున్నాను. ఈ జెప్టోలో వర్క్ చేస్తూ మీరు సాటిస్ఫాక్షన్ గా ఉన్నారా బ్రో? ఇక్కడ వచ్చే ఎర్నింగ్స్, ఆ ఆర్డర్కి వచ్చే ఎర్నింగ్స్ అంటే అప్పుడప్పుడు ఆర్టీఓ ఇట్లా డిలేలు అవుతుంటాయి బ్రో, ఆర్డర్లో పికింగ్ లేటింగ్ కానీ అట్లా అవుతుంటాయి. కానీ ఏం చేద్దాం, మనకి పార్ట్ టైం ఏదో కావాలి, సోర్స్ ఏదో కావాలి. పర్లేదు, చేసుకోవచ్చు. ఓకే. సో ఎవరైనా కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, ఇప్పుడు డబ్బులు కావాలి అనుకున్న ప్రతి ఒక్కరికి స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, ర్యాపిడో, బైక్ టాక్సీ గుర్తుకొస్తాయి. సో ఎవరైనా ఒక పర్సన్ అయినా సరే జెప్టోలో జాయిన్ అవ్వాలి అనుకుంటే దానికి మీరేం సమాధానం ఇస్తారు? బ్రో అంటారా, వద్దంటారా? ఒకటి చెప్తా, నాకు ఇట్లా రాగానే లక్షలు కావాలి, కోట్లు కావాలంటే ఇది ఎవరైనా ₹1 నుంచే స్టార్ట్ అయిన వాళ్ళే బ్రో. అంతేగా, మనకి ఎంతైనా పర్లేదు, నువ్వు ₹100 సంపాదించు బ్రో, ₹100 సంపాదించు చాలు. అట్లా అనుకుని వచ్చే వాళ్ళైతే రండి, జెప్టోలో జాయిన్ అవ్వండి, పర్వాలేదు. లేదు నాకు ఇట్లా రాగా నాకు 2000 కావాలి, 3000 కావాలంటే రావద్దు అసలు. మీరు టైం ఇక్కడ వేస్ట్ చేయాల్సి ఉంటుంది, టైం అట్లా సేవ్ చేసుకోవాలి, మీరు మనీ సంపాదించుకోవాలి. ఎవరికైనా ఇప్పుడు రొటేషన్ అవ్వాలి బ్రో. కొన్నిసార్లు ఆటలు రావు, వెయిట్ చేయాలి ఇక్కడే. అప్పుడు ఎట్లానే నాకెందుకు ఇట్లా జరుగుతుంది అని అనుకోవద్దు. అందరికి అట్లా వెయిటింగ్ ఉంటది. కొంతమంది మన అదృష్టం బాగుంటే రాగానే వెంటనే ఆటలు పడిపోతాయి. ఫైనల్ క్వశ్చన్, బైక్ టాక్సీ బెటరా, ఫుడ్ డెలివరీ బెస్టా, జెప్టో బెస్టా? బ్రో అన్ని ఒకటే బ్రో, అన్ని కంపెనీలు ఒకటే. దీంట్లో మనం ఎంత కష్టపడతాం అంత అమౌంట్ వస్తుంది. నువ్వు ర్యాపిడో పొద్దు నుంచి రాత్రి 12 వరకు కొట్టు, 2000 కొడతావు. ఏదైనా అంతే, వాళ్ళ టైం మనం కేటాయించాలి. అక్కడ మనం పెట్టితే అప్పుడు మనకి అమౌంట్ అనేది వస్తుంది. లేదు నాకు ఒక గంట కొట్టి 2000 రావాలంటే రావు. ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటి చెప్పు? అడ్వాంటేజ్ అంటే ఏం లేదు బ్రో, మీకు పార్ట్ టైం కానీ ఫుల్ టైం కానీ నాకు అమౌంట్ కావాలి, ఇట్లా కష్టాలు ఉన్నాయంటే వచ్చి ఏదైనా, ఫుడ్ డెలివరీ కాదు, ట్యాక్సీ కాదు, ఏదైనా పార్ట్నర్ చేసుకోండి, పర్వాలేదు. ఫైనల్ గా ఎవరికైనా కొత్త వాళ్ళకి, జాయిన్ అయ్యే వాళ్ళకి, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి నా అడ్వైజ్ ఏంటంటే, మీరు మీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకోండి. హాస్టల్ ఫీజులు కట్టుకోవాలి, లేదు ఇంకా అప్పులు కట్టుకోవాలి, కట్టుకోవాలి. పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు కట్టుకోండి, చేసుకోండి. వర్క్ నచ్చితే పార్ట్ టైం కాదు ఫుల్ టైం చేసుకోండి. మీకు జాబ్లు వచ్చినా కానీ పార్ట్ టైం కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అవ్వండి, బెస్టే. ఇక్కడ రష్ తీసుకోవచ్చు, తర్వాత మనం వర్క్ చేసుకోవచ్చు, అమౌంట్ అది ఎంతైనా అరేంజ్ చేసుకోవచ్చు మనం. సో ఫైనల్ గా మీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేసుకోండి. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోయిన తర్వాత బెటర్ జాబ్ అయినా చూసుకోండి, లేకుంటే మీ స్కిల్ ఏదైతే ఉందో ఆ స్కిల్లో మీ మనీ అయితే ఎర్న్ చేసుకోండి. ఇందులోనే ఫుల్ టైంగా ఉండిపోవాలి అని ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫుడ్ డెలివరీ, గ్రాసరీ ఎక్కువ కాలం మనం చేయలేము, హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి. ఇంకా ఆలస్యం చేయకుండా డెలివరీకి వెళ్ళిపోదాం, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. సుజాత రెసిడెన్సీ, సుజాత నెక్స్ట్ కదా, ఇది కాదే, సుజాత రెసిడెన్సీ ఎక్కడుంది? సో లోపలికి వెళ్ళి ఐటమ్ అనేది డెలివరీ చేద్దాం. 303లో వెళ్ళి డెలివరీ చేసేయాలి. ఇలాంటి ఇండివిజువల్ అపార్ట్మెంట్ అయితే డెలివరీ చేయడానికి సరదాగా ఉంటుంది, కానీ పెద్ద పెద్ద టవర్స్ అయితే ఉంటాయి. ఆ టవర్స్ లోపలికి వెళ్ళాలంటే భయం వేస్తుంది, ఎందుకంటే లోపల 10-15 టవర్లు అయితే ఉంటాయి. ఆ టవర్లో ఏ టవర్ ఎక్కడుందో తెలియదు. లిఫ్ట్లు అయితే ఉంటాయి, ఇవన్నీ వర్కింగ్లోనే ఉంటాయి. కొన్నిసార్లు లిఫ్ట్లు అనేవి పనిచేయవు, అలాంటప్పుడు నడుచుకొని అయితే వెళ్ళాలి. మొత్తానికైతే కస్టమర్ పెట్టిన వారి ఇంటికి అయితే వచ్చేసాను. లోపల ఉన్న ఐటమ్స్ని నీట్గా ఫోటో తీసుకోవడం
కంపల్సరీ గుర్తుపెట్టుకోండి, ఈ సేఫ్టీ సెక్యూరిటీ కాబట్టి ఫొటోస్ తీసుకోవాలి. సార్కి అయితే ఐటమ్ డెలివరీ చేస్తాను. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం, కిందకి వెళ్ళిపోదాం. ఆహా, ఈ లిఫ్ట్లో ఫ్యాన్ వేసిన భయ్య చల్లగా ఉంది. సక్సెస్ఫుల్గా ఈ ఆర్డర్ కూడా డెలివరీ చేస్తాం. ఇప్పుడు ఈ ట్రిప్ అనేది ఎండ్ చేద్దాం. ట్రిప్ ఎండ్ చేసేటప్పుడు చూసుకోండి, పెయిడ్ ఆన్లైన్, ఆల్రెడీ అమౌంట్ ఆన్లైన్లో పే చేశారు. ట్రిప్ ఎండ్. ఓకే, ఇప్పటి వరకు ఎంత సంపాదించాం? 4 ఆర్డర్స్ కంప్లీట్ చేసాం. 4 ఆర్డర్కి 126 రూపీస్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. ఓకేనా? ఇంత తక్కువ ఎర్నింగ్స్ ఎందుకు వచ్చాయంటే నేను వీడియో షూట్ చేస్తూ మధ్య రివ్యూ కలెక్ట్ చేస్తూ రైడర్ ఎక్స్పీరియన్స్ తెలుసుకుంటూ ఇవన్నీ చేస్తున్నాను కాబట్టి కాస్త లేట్గా ఎర్నింగ్స్ అయితే అవుతున్నాయి. రెగ్యులర్గా వర్క్ చేసే వాళ్ళైతే పర్ అవర్కి 3 to 4 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఈజీగా 100 రూపీస్ ఎర్నింగ్స్ అయితే చేస్తారు. దాంతోపాటుగా ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయి, మీకు అవి కూడా చూపిస్తాను. ఇప్పుడు మనం కంప్లీట్ చేసే ప్రతి ఆర్డర్ పైన ఎంతో కొంత ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఆ ఎర్నింగ్స్ కాకుండా మనకి డైలీ అలాగే వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. పార్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయి. ఆ ఇన్సెంటివ్స్ చూపిస్తారండి. హోమ్ పేజ్ మీద మీకు సర్జ్ అవైలబుల్ అని చూపిస్తుంది చూడండి. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే డైలీ సర్జ్ ఇన్సెంటివ్స్. ఓకేనా? ఇది కూడా డైలీ సర్జ్ ఇన్సెంటివ్, మార్నింగ్ చేసే వాళ్ళకి అలాగే నైట్లో చేసే వాళ్ళకి. ఓకేనా? దాంతోపాటుగా పర్టికులర్ టైంలో కూడా ఇన్సెంటివ్స్ అయితే ఇస్తారు. దాంతోపాటుగా వీక్లీ ఇన్సెంటివ్స్ కూడా ఇస్తారు. దీన్ని ఇలాగే స్క్రోల్ చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇవాళ అయితే నాకు వీక్లీ ఇన్సెంటివ్స్ అయితే చూపించట్లేదు. ఒక్కసారి ఈ ఇన్సెంటివ్ సెక్షన్ అనేది అబ్జర్వ్ చేయండి. మీరు 216 రూపాయలు ఎర్నింగ్ చేస్తే 72 రూపాయలు మీకు అయితే వస్తుంది. ఒకవేళ మీరు 1 డేలో 996 రూపీస్ ఎర్నింగ్ చేస్తే 354 రూపాయలు ఇన్సెంటివ్ అమౌంటే వస్తుంది. చూడండి, ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలా ఇన్సెంటివ్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, 2 గంటల తర్వాత 2 గంటల నుంచి రాత్రి 4 గంటలు అంటే తెల్లవారుజామున 4 గంటల వరకు ఎవరైతే లాగిన్లో ఉండి వర్క్ చేస్తారో వాళ్ళు ఈ ఎర్నింగ్స్ని బట్టి ఇన్సెంటివ్స్ అయితే వస్తాయి. 998 రూపీస్ ఎర్నింగ్ చేస్తే మీకు 462 రూపీస్ ఇన్సెంటివ్ అమౌంట్ అనేది మీ వ్యాలెట్లో యాడ్ అవుతుంది. ఇలా జెప్టోలో ఎర్నింగ్స్కి వచ్చేటప్పుడు ఇన్సెంటివ్స్ ఏ టైంకి ఉన్నాయి, ఏ టైంలో ఆర్డర్స్ బాగా వస్తాయి, ఏ టైంలో ఆర్డర్స్ బాగా వస్తున్నాయి అని తెలుసుకొని ఆ టైంలో లాగిన్లో ఉండండి. ఆ టైంలో లాగిన్లో ఉంటేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. కొత్త వాళ్ళకి ఆర్డర్స్ అనేవి రావడం కాస్త స్లోగా ఉంటుంది. ఎందుకంటే కొత్తగా జాయిన్ అయిన వారికి ఫస్ట్ 100 ఆర్డర్స్ వరకు ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్స్ మాత్రమే వస్తాయి. మీరు ఎప్పుడైతే 100 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తారో అప్పుడు మీకు COD ఆర్డర్స్ వస్తాయి, ఆన్లైన్ పేమెంట్ ఆర్డర్లు వస్తాయి. అప్పుడు మీకు ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ అయితే వస్తాయి. అందుకోసమే ఫస్ట్ 100 ఆర్డర్స్ అనేవి కంప్లీట్ చేసేయండి. అప్పుడు మీకు రెగ్యులర్గా ఆర్డర్లు అనేవి వస్తాయి. ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా స్టోర్కి అయితే వెళ్ళిపోదాము. ఈ జెప్టోలో ఎలా వర్క్ చేయాలి అనేది మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ జెప్టోలో ఉన్న ప్రోసు కాన్సు, లాభాలు నష్టాలు ఇవైతే చెప్తాను. ఫస్ట్ అయితే లాభాలు చెప్తా, తర్వాత ఈ కంపెనీలో ఉన్న నష్టాలు కూడా చెప్తాను. ఫస్ట్ ఏంటంటే మనకంటూ స్పెసిఫిక్గా ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో జాయిన్ అయ్యారు అంటే నియర్ బై 4 కిలోమీటర్లో మాత్రమే ఆర్డర్స్ కంప్లీట్ చేయొచ్చు. సిటీ మొత్తం తిరిగే పంచాయతీ అయితే ఉండదు. నెక్స్ట్ వెయిటింగ్ హాల్ ఉంటుంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ స్టోర్లో జాయిన్ అయ్యారో ఆ స్టోర్లో స్పేసియస్ ఉందా లేదా, స్పేస్కి తగ్గట్టుగా వెయిటింగ్ హాల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది. అలాగే మొబైల్లో ఛార్జింగ్ అయిపోతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి సాకెట్స్ అవైలబుల్గా ఉంటాయి. అలాగే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు అప్ టు 8 to 10 lakhs. ఈ కంపెనీలో ఉన్న బెనిఫిట్స్ చెప్పాను కదా, ఈ కంపెనీలో ఉన్న కాన్స్ కూడా చెప్తాను. ఫస్ట్ కాన్ ఏంటంటే కొన్నిసార్లు ఆర్డర్స్ అనేవి బ్యాక్ టు బ్యాక్ రావు. స్టోర్ దగ్గర 10-15 నిమిషాలు అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. మనం కంప్లీట్ చేసిన ఆర్డర్స్కి మాత్రమే వీళ్ళు ఎర్నింగ్స్ ఇస్తారు. మనం వెయిట్ చేసిన టైమింగ్కి ₹1 కూడా మనీ అయితే ఇవ్వరు. ఒక్కొక్కసారి ఒకే రైడర్కి 10, 20, 30 ఆర్డర్లు అయితే పడుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఒక రైడర్ అన్ని ఐటమ్స్ తీసుకెళ్లాలంటే కష్టం అవుతూ ఉంటుంది. అన్నిసార్లు కాదు, ఏదైనా రేర్ కేసెస్లో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఈ జెప్టో అనేది వితిన్ 4 కిలోమీటర్ రేడియస్లో ఉండడం వల్ల మనకి పెద్ద పెద్ద టవర్స్, విల్లాస్ అయితే ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఒక టవర్ లోపలికి వెళ్ళి రావాలంటే ఈజీగా 10 నుంచి 15 నిమిషాలు టైం వేస్ట్ అవుతూ ఉంటుంది. నాట్ ఓన్లీ జెప్టో, స్విగ్గీలో వర్క్ చేసినా, బ్లింకిట్లో వర్క్ చేసినా ఈ తిప్పలు అయితే తప్పవు. ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు కస్టమర్స్ డ్రాప్ లొకేషన్స్ తప్పుగా పెడుతూ ఉంటారు. అప్పుడు కూడా మనకి చుక్కలు చూపిస్తూ ఉంటారు. ఇలా కాన్స్ చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. ఈ కంపెనీ కాదు, ఏ కంపెనీలో పనిచేసినా సరే ప్రోస్ ఎన్ని ఉంటాయో కాన్స్ కూడా అన్నీ ఉంటాయి. మనకి డబ్బులు కావాలంటే ఒళ్ళు నుంచి పని చేయాలి. చిన్న చిన్న కాన్స్ ఏవైతే ఉంటాయో, నష్టాలు ఏవైతే ఉంటాయో వాటికి మనం అడ్జస్ట్మెంట్ అవ్వాలి. అలా అడ్జస్ట్మెంట్ అయితేనే మనకు అనుకున్న ఎర్నింగ్స్ వస్తాయి. మనం అడ్జస్ట్మెంట్ కాలేదంటే ఏ కంపెనీలో కూడా మనం పని చేయలేము. ఓకే అన్న, ఇవన్నీ సరే, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో జాయిన్ అవ్వమంటావా, బ్లింకిట్లో జాయిన్ అవ్వమంటావా, జెప్టోలో జాయిన్ అవ్వమంటావా అంటే నేనైతే పర్టికులర్గా ఇందులోనే జాయిన్ అవ్వండి అని చెప్పను. స్పెసిఫిక్గా మీకు ఎక్కడ నచ్చితే అక్కడ వర్క్ చేయండి. 1 వీక్ అంతా పని చేయండి. ఎంత మనీ వస్తున్నాయి, ఆ మనీతో మీరు సాటిస్ఫాక్షన్ అవుతున్నారా లేదా చూడండి. తర్వాత వేరే ప్లాట్ఫామ్కి అయితే వెళ్ళండి. జెప్టో చేస్తున్నాం కాబట్టి మా జెప్టో రైడర్స్ ఒక వారానికి ఎంత మనీ సంపాదిస్తున్నారు అనేది ఇక్కడ స్క్రీన్ పైన పెడుతున్నాను చూడండి. ఒక్కో రైడర్ వారానికి 10,000 నుంచి 15,000 ఎర్నింగ్ చేస్తున్నారు అంటే అంత ఈజీగా ఏం ఉండదు.
ఈ రోడ్ల మీద దుమ్ము ధూళి ట్రాఫిక్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ భరిస్తూ ఒక రోజుకి 8 నుంచి 10 గంటలు పనిచేస్తేనే ఒక రైడర్కి వారానికి 8 నుంచి 12,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. రిటర్న్ బ్యాక్ స్టోర్కి రాగానే మళ్ళీ ఆర్డర్ అయితే పడింది. 18 సెకండ్స్ లోపల వెళ్ళి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయలేదంటే చెక్అవుట్ అయిపోతుంది. ఆర్డర్ పడిన వెంటనే మనకి 30 సెకండ్స్ టైం అయితే ఇస్తారు. నేను ఆల్రెడీ 15 సెకండ్స్ వేస్ట్ చేస్తాను కాబట్టి వేగంగా లోపలికి వెళ్ళి ఐటమ్స్ అయితే పిక్ చేసుకున్నా. ఈ 2 ఐటమ్స్ కూడా డైరెక్ట్గా డెలివరీ చేసి వచ్చేస్తాను. ఎందుకంటే ప్రతి ఆర్డర్ మీకు చూపించాలంటే వీడియో బాగా లెంత్ అయిపోతుంది. అప్పుడప్పుడు చిన్న ఐటమ్స్ కాదు, ఇలాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా వస్తాయి. ఇందులో ఒక 4 వాటర్ బాటిల్ ఉన్నాయి. ఇది ఒక చక్కెర ప్యాకెట్, దీన్ని డెలివరీ చేద్దాం. వీడియో ఆఖరిలో ఉన్నాం కాబట్టి మీకున్న డౌట్స్ ఏంటి? జెప్టోలో వచ్చి నెలకి 30 నుంచి 50,000 రూపాయలు సంపాదించగలమా అని డౌట్ కదా. 30,000 నుంచి 50,000 సంపాదించగలరు లేదు, కానీ మీరు డైలీ 8 to 9 అవర్స్ లాగిన్లో ఉంటే నెలకి 25,000 అయితే సంపాదించగలరు. వేరే రైడర్స్ నెలకి 50,000 సంపాదిస్తున్నారంటే తిండి తిప్పలు మానేస్తున్నారు, కంటికి నిద్ర ఉండట్లేదు, కరెక్ట్ టైంకి ఇంటికి కూడా వెళ్ళట్లేదు. 6 గంటలు ఇంట్లో ఉంటే మిగతా 18 గంటలు ఈ జెప్టో వేరస్ దగ్గరే ఎర్నింగ్ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతున్నారు. అలా ఎర్నింగ్ చేస్తేనే ఒక వారానికి 18 నుంచి 22,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే వస్తున్నాయి. నేనేమంటా అంటే యావరేజ్గా 8 to 9 అవర్స్ లేదా 10 అవర్స్ వర్క్ చేయండి. పెట్రోల్ అంతా పోయి 1,000 రూపాయలు వచ్చినా చాలు. 7 రోజులకి 7,000 రూపాయల ఎర్నింగ్స్ అయితే చేసుకోవచ్చు. వారానికి 7,000 అంటే నెలకి 28,000. సో 20,000 వచ్చినా హ్యాపీయే కదా. ఈ రోజు పని చేయాలి, రేపు పని చేయాలి, కంటిన్యూస్గా వచ్చి వర్క్ చేయాలి. డబ్బులు సంపాదించే టైంలో హెల్త్ని కోల్పోకండి. మొత్తానికి నా దగ్గర ఉండే గ్రాసరీస్ అయితే డెలివరీ చేశాను. మళ్ళీ రిటర్న్ వేర్ హౌస్కి అయితే వచ్చేసాను. వేర్ హౌస్కి రాగానే జెప్టో సూపర్ స్టోర్లో ఒక రైడర్ అయితే ఎర్నింగ్ చేస్తున్నారు. వీక్లీ ఎంత ఎర్నింగ్ చేస్తున్నారు అనేది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. యావరేజ్గా 137 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే 11,168 రూపాయల ఎర్నింగ్స్ అయితే వచ్చాయి. నెక్స్ట్ వీక్ చూద్దాం. నెక్స్ట్ వీక్ కూడా 11,151 రూపాయలు అయితే సంపాదించిండు. 138 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసిండ్రు. నెక్స్ట్ 137 సేమ్ ఎర్నింగ్స్. యాక్చువల్లీ జెప్టో సూపర్ స్టోర్లో చేసే వాళ్ళకి మింగ్ ఉంటుంది కాబట్టి ఎగ్జాక్ట్ అమౌంట్ అయితే వస్తుంది. డార్క్ స్టోర్లో చేసే వాళ్ళకి మింగ్ అమౌంట్ అనేది తీసేశారు. ఈ రైడర్ యావరేజ్గా 11,000 రూపాయలు అయితే ఎర్నింగ్ చేస్తున్నాడు. అంటే నెలకి 44,000 రూపాయలు అయితే సంపాదిస్తున్నారు. స్టోర్ దగ్గర మరో రైడర్ని అయితే కలిసాను. ఆ రైడర్ ఎంత ఎర్నింగ్స్ ఉన్నాయని చెప్పి ఆయన డివైజ్ అయితే తీసుకున్నా. మార్నింగ్ 7 o'clockకి లాగిన్ అయ్యాడు. ఇప్పుడు టైం వచ్చేసరికి 2 అవుతుంది. అంటే ఎగ్జాక్ట్ 7 hours అయితే లాగిన్లో ఉన్నాడు. 7 hours ఎగ్జాక్ట్ 455 రూపీస్ ఎర్నింగ్ అయితే చేసిండు. 12 ఆర్డర్స్ కంప్లీట్ చేసిండు. ఆడుతూ పాడుతూ మధ్యలో ఒక 30 minutes 1 hour లంచ్ బ్రేక్ తీసుకున్నాడు. అందుకోసమని యాక్చువల్లీ 6 hours అయితే లాగిన్లో ఉన్నాడు. ఈ 6 hours 500 రూపీస్ అరౌండ్ ఎర్నింగ్స్ అయితే వచ్చాయి చూడండి. మరి ఇవేనా ఎర్నింగ్స్ అంటే కాదు, దీంతో పాటుగా ఇన్సెంటివ్ కూడా వస్తుంది. యావరేజ్గా 6 hours చేస్తే 500 రూపీస్. ఎప్పుడైతే 10 hours వర్క్ చేస్తామో అప్పుడు ఎక్కువ ఎర్నింగ్స్, అట్ ది సేమ్ టైం ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. సో నా ఎర్నింగ్స్ కూడా తక్కువగా ఉన్నాయి కాబట్టి రాత్రి వరకు వర్క్ చేసి ఎక్కువ ఎర్నింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రతి ఆర్డర్ మీకు చూపించాలంటే అది అవ్వదు కాబట్టి నేను టోటల్ ఎర్నింగ్స్తో మీ ముందుకు వస్తాను. వీడియో క్లోజ్ అయిన తర్వాత జెప్టోలో మార్నింగ్ నుండి రాత్రి వరకు ఎక్కడ కూడా గ్యాప్ తీసుకోకుండా రెస్ట్ తీసుకున్న వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు కంప్లీట్ చేశాను. ఇలా వచ్చిన ఆర్డర్ వచ్చినట్టు కంప్లీట్ చేస్తే నాకు టోటల్గా 1,525 రూపాయలు ఎర్నింగ్స్ వచ్చాయి. నేను కంప్లీట్ చేసింది 44 ఆర్డర్స్. ఈ ఎర్నింగ్ చేయడానికి చుక్కలు కనిపించే భయ, పచ్చిగా చెప్పాలంటే దోల తీరిపోయింది. మన పెద్దలు ఏమన్నారంటే కష్టే పలి అని అన్నారు. సో మనం కష్టపడదాం, మన డబ్బులు మనమే సంపాదించుకుందాం. ఈ జెప్టోనే కాదు, బ్లింకిటే కాదు, ఎక్కడైనా సరే మనం కష్టపడితేనే డబ్బులు అయితే వస్తాయి. కష్టపడకుండా డబ్బులు రావాలంటే ఎక్కడ కూడా డబ్బులు రావు.